హరే కృష్ణ. నేను మీ వాణి. వచ్చిందమ్మా వయ్యారి. నా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా పలకరిస్తుందో. మా అత్తయ్య నాకు ఫోన్ చేసింది. ఏందే పూజ అయిపోయిందా మరి అని అడిగితే, ఏం పూజ అత్తయ్య అన్న. అదేంటిదే నీకు ఇష్టమైన దేవుడు కృష్ణుడిది పుట్టినరోజు ఈరోజు పూజ చేసుకోలేదు, అట్లెట్లా చూసుకోలేవు అంటే, అవునా అత్తయ్య, నేను అసలు నా లైఫ్లో ఫస్ట్ టైము చూసుకోలేదు అంటే, ఏముంది నీకు ఇష్టమైన దేవుడు కదా, ఎప్పుడు చేసుకుంటే ఏముంది, తొందర లేటో ఇష్టంగా చేసుకో ఇప్పుడు అని అంటే, సరే అత్తయ్య చేసుకుంటా అని చెప్పి అప్పటికప్పుడు బయట అంతా కడిగేసుకొని క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి కావాల్సినవన్నీ తెప్పించి దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని పైన అంతా నార్మల్ ఎప్పుడు పూజ చేసుకుంటాం కదా అవి సెటప్ చేసి కింద కృష్ణుడిది పెడదామని బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ సెటప్ చేసి పెట్టిన. ఇంకా మా కన్నయ్యకి అభిషేకం చేసుకొని పూలు పండ్లు దీపం అన్నీ అలంకరించుకొని అప్పుడు వంట స్టార్ట్ చేసిన. ఈరోజు 5 రకాల ప్రసాదాలు చేసిన. అటుకులు బెల్లము, వడలు, గుడాలు, బజ్జీలు, పాయసం. మా అత్తయ్య వాళ్ళది రాయలసీమ కాబట్టి రాయలసీమలో ఏ పండగకైనా సరే శనగల పాయసం ఖచ్చితంగా చేస్తారు. అందుకే ఫస్ట్ అది చేసేసుకున్నా. మా అమ్మ వాళ్ళది తెలంగాణ. ఇక్కడ స్పెషల్ పోలేలు అంటే బొబ్బట్లు ఖచ్చితంగా చేస్తారు. నాకు ఇంకా పాయసం అన్నీ చేసేసరికి టైం అయిపోయింది కదా అని నేను బొబ్బట్లు చేసుకోలేదు. అయినా ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా సరే దేవుడు ముందు పెట్టేదే, తినేది మాత్రం మనమే కదా. ఈ వీడియోలో చూపించినట్టు ఒకదాని తర్వాత ఇంత ఆర్గనైజ్డ్ గా నేనేం చేసుకోలేదు. వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి చెప్తున్నా. వీడియో రిప్రజెంటేషన్ బాగుండాలని చెప్పి దానికి తగ్గట్టు ఆర్గనైజ్డ్ గా మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం అంతే. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఇంత ఆర్గనైజ్డ్ గా పనులన్నీ ఎట్లా చేసుకుంటారు అన్న ఒక చిన్న గిల్ట్ క్రియేట్ అవుతుంది. నేను కూడా ఈ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఈ మెయిన్ పాయింట్ ఈరోజు క్లియర్ చేస్తున్నా. మీరు అస్సలు అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ నార్మల్గా చేసుకుంటే ఎంత టైం పడుతుందో, ఎంత ఎఫర్ట్ పడుతుందో మేము వీడియోలో చూపిస్తున్న దానికి కూడా అంతే ఎఫర్ట్ పడుతుంది. ఇదంతా ఎడిటింగ్ ట్రిక్ అనమాట, అంతే. ఫైనల్గా నా అలంకరణ కంప్లీట్ అయింది, వంటలు కంప్లీట్ అయినాయి. దేవుడికి అంతా పెట్టేసి హారతి ఇచ్చి టెంకాయ కొట్టి, దేవుడా ప్రస్తుతానికి ప్రసాదాలన్నీ నీకే, కాసేపు అయిన తర్వాత నీ పేరు చెప్పుకొని మేం కుమ్మేస్తామని, అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఈ ప్రకృతి, దీన్ని అందరం కాపాడుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా ఎవ్రీ టైం కోరుకుంటా దేవుడిని. చూసేయండి నా పూజలు, ముగ్గులు, నా అవతారం. ఫైనల్గా నేను మా ఆయన మనస్ఫూర్తిగా పూజ కంప్లీట్ చేసుకొని అలా కాసేపు దేవుణ్ణి చూస్తా కూర్చున్నాం. ఫైనల్గా జపం కంప్లీట్ చేసుకొని నా డే ఏం చేసుకున్నా. పూజా విధానంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.